రండి పెసరపప్పు పూర్ణాలు చేసుకుందాం. ఇదిగోండి పెసరపప్పు పావు కేజీ అనమాట. నానబెట్టుకున్నా 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోయింది. బెల్లం 100 గ్రాములు ఉంటుంది అంతే. 100 గ్రాములు ఇందులో వేసాను. బెల్లం పెసరపప్పు కూడా ఇందులోనే వేసాను. ఓ 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. నూరింది ఇందులో వేసేస్తాం. దీన్ని ఉడకని పలసగా అయ్యింది కదా ఇందాక. ఇదిగోండి చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. ఇందులో ఇది కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి. అయిపోయింది. ఇది చల్లారినాక ఇట్లే ఉండలు చుట్టారు. చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. ఇంకొండ అట్టు పిండి ఇది మనం అట్టుకి వేసుకున్నాం కదా, అట్టు పిండి అనమాట ఇది. ఓ డబ్బా మినపగుళ్ళును 2 డబ్బాలు బియ్యం అనమాట. నేను కొంచెం తీసుకున్నాను అనమాట ఈ పునుగుల వరకు. కొంచెం ఉప్పు వేసాను. ఇక 2 చెంచాలు 3 చెంచాలు పందారు 3 చెంచాలు పందారు వేసాను. దీన్ని కలిపేసుకుంటాం. పునుగులు చప్పగా లేకుండా కొంచెం తియ్యగా ఉంటాయి అన్నమాట ఇలా చేస్తే. వేసుకొని ఇలా అన్నీ కలిపేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఇవ్వండి చూసారా పెసరపప్పు ఉండలు ఎలా గట్టిగా ఉండలు ఎలా బాగున్నాయో. ఇప్పుడు ఇదిగోండి ఈ పిండిలో వేసారు. చూసారా పూర్ణ అసలు ఏం పోకుండా ఎంత చక్కగా వచ్చాయి. ఇలా చేసుకుంటే మీకు ఎప్పుడు ఇలానే ఉంటాయి. పూర్ణం బూరెలైనా ఇవ్వం మామూలు మనం శనగపప్పు చేసుకున్నా సరే ఇలా చేసుకోండి. ఈ క్వాంటిటీలో చక్కగా ఇవ్వం కొంచెం కూడా ఏం పోకుండా వచ్చాయి. చూసారా బంగారాలు. నచ్చితే నా వంటలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.